ఎవరి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలంట? నమ్మకంగా నువ్వు కాపాడుకోవాలి. నమ్మకమైన స్థితిలో నీవు ఉండాలి. రూతు తన జీవితంలో తన భర్త చనిపోయినప్పుడు కూడా అయ్యా బోయాజు దగ్గరికి బోయాజు ఏమన్నాడు? నీవు మునుపటి కంటే అధికముగా, నీవు మునుపటి కంటే నీ స్థితి ఇదిగో, నీవు ముసలివారే కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవన బిడ్డలే కావచ్చు, ఇదందరికీ ఉంటారు. 2వ అధ్యాయం రాసింది, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నది. అదేనా? ఆ యొక్క స్థితి నీవు కలిగి ఉండాలి. మునుపటి కంటే అధికమైన స్థితి నీలో కావాలి. నీవు దేవుడు మందిరం రానప్పుడు నీ స్థితి ఎలా ఉందో తెలియదు, నువ్వు ఎలా జీవించావో తెలియదు, నువ్వు ఎలాంటి బ్రతుకు బతికావో తెలియదు, ఎలా ఈ లోకంలో నువ్వు నిందలు అవమానం పొందో తెలియదు. ఈ లోకంలో ఈ మందిరం రానప్పుడు అయ్యా నీ స్థితి ఏ విధంగా ఉందో తెలియదు. కానీ నీవు మందిరంలో వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నీ స్థితి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఇక దేవుడి మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు దేవుడి మందిరంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత అయ్యో నా ఇష్టానుసారం ఉంటాను కాదు. నువ్వు లోపల ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండాలి, అలాగే జీవించాలి, అలాగే నువ్వు బ్రతకాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, అన్న తన యొక్క యవన ప్రాయంలో, యవన కాలంలో, యవన దశలో ఉన్నప్పుడు ఎలాంటి ఈ లోకంలో ఆలోచన లేకుండా, ఈ లోక అలవాటు లేకుండా జీవించింది కాబట్టి 84 సంవత్సరాలు ఈరోజు దేవుని యొక్క బైబిల్లోనే చేర్చబడింది. అవునా కదా? అవునా కదా? చెప్పండి. ఎందుకంటే నమ్మకమైన నువ్వు సేవ చేయాలి, రోషంలో నువ్వు సేవ చేయాలి. ఇదిగో నేను నా దేవుని తప్పని వేరొక దేవుడిని ప్రేమించను, నా దేవుని తప్పని వేరొక దేవుడిని ఆరాధించను, ఇదిగో నా దేవుని తప్పని ఈ లోకంలో ఈ లోక ఆశలు దేనికి నేను భయపడని చెప్పి దానియేలు ఏం చేశాడు? రాజుకు ఎదురు తిరిగాడు. ప్రైస్లా రాజును దానియేలునే అయ్యా నువ్వు ప్రార్థన చేసుకోమంటారు ఉన్న స్థలంలో ఏం చేసిండా? ఇదిగో ఈ కిరీటి నుంచి చూస్తే నా యొక్క యెరూషలేము కనబడుతుంది, నా దేవాలయం కనబడుతుంది చెప్పి కిరీటి సందులోంచి నా మందిరం పెడుతుందని చెప్పి ప్రార్థన చేసినాడు. ప్రైజ్లా మరి ఇలాంటి ప్రార్థన చేస్తున్నా అయ్యా నా మందిరం ఈ దిశలో ఉంది, అయ్యా ఈ వైపు నా మందిరము, ఈ మందిరం వైపు నేను చూసి ప్రార్థన చేస్తున్నాను, ఈ మందిరంలో నేను నా దేవుడి తప్పని వేరే వాళ్ళని పూజించను, నా స్థితి అది ఏమైనప్పటికీ కావచ్చు, నేను చనిపోయిన బ్రతికిన నా యేసుని ప్రేమిస్తాను, నా యేసుని నేను ఆరాధిస్తాను అని దానియేలు అన్నప్పుడు దానియేలు ఏం చేశాడ? సింహాల బోన్లు వేసాడు. ప్రైజ్లా దానియేలు